నా కోసం ఎవరు చేయడానికి కూడా లేరు. కానీ నువ్వు చేయాలని అనుకోవడమే కాదు, చేసావు. బయటకు వస్తావా నాతో? ఒక లాంగ్ డ్రైవ్, మూవీ, డిన్నర్, ఇది ప్లాన్. వస్తా, నాకు బైక్ కావాలి, అంత లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా. సరే, జాక్ని అడిగి సెట్ చేస్తాను. జాక్, ఎవరు తను? నా ప్రెజెంట్ లవర్. మరి నేనెవరు? నా ఎక్స్. ఎందుకు జాక్ ఇలా మాట్లాడుతున్నావు? నేను జస్ట్ నీ ఎక్స్నా? మరి మనం పెళ్లి చేసుకున్నాం అనుకున్నది? ఊరికే పెళ్ళి పెళ్ళి అని తొప్పుతావు, అన్ని పెళ్ళి తర్వాత ఏంటావు. మాకు మాత్రం కోరికలు ఉండవా? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. రిలేషన్ అంటే ఇంకా అదేనా జాక్? నాకు మాత్రం అదే. అది నీ దగ్గర దొరకలేదు, కానీ ఇక్కడ అంతా అదే ఉంది. ఇది చాలు నాకు. ఇంకా నాకు కనపడకు. నువ్వు ఇంతవరకు నవ్వడం ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు అనుకుని కోపంగా ఉంటే ఎవడే నిన్ను కావాలనుకుంటాడు. గుడ్ బై. హే పోవే. నేనే కాదు, ఎవడు నీతో ఉండడు, ఉండలేడు కూడా. లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉంటావు, ఒంటరిగానే పోతావు. ఫోన్ పెట్టి మళ్ళీ ఫోన్ చేద్ది. యూ ఎక్కడమ్మా వచ్చి? టైం అయిపోతుంది, అసలు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. బైక్ షాట్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. నేను కూడా అదే చూస్తున్నా అబ్బాయి, ఇంకా రావట్లేదు. దీన్ని నమ్ముకుంటే నాకు బొక్కడిపిలాగా ఉంది. సంటికడికి ఫోన్ చేద్దాం. బాసు, చెప్పు ఏటి ఎలా ఫోన్ చేసి వేటి? ఊరు ఎక్కడ ఉన్నారా? ఊరు నువ్వు నాకు ఏటి చేతో తెలియదు, నాకు అర్జెంట్గా బండి సెట్ చేయాలి. బండా? ఎందుకు? ప్రేమతో లాంగ్ డ్రైవ్కి వెళ్తానా. పెద్ద ప్లాన్ వేసావు అయితే. సరేనా? ఓకేనా? నేను వచ్చి తీసుకుంటా. ఓకేనా? ఓకే ఓకేలే, ఇవన్నీ నేను చూసుకుంటాలే. ప్రేమ, ఓ ప్రేమ, నేను వచ్చేస్తాను ప్రేమ. ఏటే ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తవో? ఆ జాకెట్ చెప్పి బండి తెప్పించావా? ఏటే ఏం చెప్పినా మాట్లాడవు? జాక్, జాక్ ఏమైందే? అమ్మగారు బాధపడకండి. దొంగ సచ్చినోడు, ముద్రష్టపోడు, వాడు కాలిరిగిపోను, లారీ గుద్ది వాడు చచ్చిపోను. మా అమ్మాయి గారిని మోసం చేస్తారా? బాధపడకండి అమ్మాయి గారు. నాకెప్పుడో తెలిసే, ఆడి ఫేసే కాదే మనిషి కూడా తేడా అని. నువ్వేం బాధపడకే, ఆ జాకెట్ కాకపోతే ఏ జాకీ అండర్వాడ్ కూడా తగులుతాడు. ఇప్పుడు నీకు గీత ఉపదేశం ఇస్తా. గీతనా? అవును, గీత ఎందుకు వచ్చింది? ఏదోలే, ఇలాంటప్పుడే గుండె రాయిస్ వేసుకోవాలి, గుడ్డు పగలు కొట్టి ఆమ్లెట్ వేసుకోవాలి, ఫుల్గా మందేసేయాలి, అది తాగాక బాధ వేసేయాలి, దెబ్బకి మొత్తం కక్కేయాలి. మందుని కాదే బాధని. ఆడు ముద్దే పెట్టే అన్నప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి, ఆడో పెద్ద ముద్దుల మహారాజని. యూ డిడ్ ఏ మిస్టేక్. నువ్వేం ఉత్తముడివి కావు వాడి గురించి చెప్పడానికి. వాడు నువ్వు ఒకటే. ఏ నేను అరుంధతి నక్షత్రం లాంటోడిని, ఆడు అరుంధతి సినిమాలో పశుపతి లాంటోడు. నిన్ను వదలబొమ్మాలి వదలా అని వదిలేసి వెళ్ళిపోతాడు, ఇంకా కనబడ్డు. నేను కనబడకపోయినా వెతుక్కుంటూ వధువురాలు వస్తారే నా దగ్గరికి. అది నేనంటే. ఏ నువ్వు ఆగబ్బాయి, అమ్మగారు ఏదో బాధలో ఉంటే ఏదో సోది చెప్తా ఉంటావు అలాగా. సోదా? దానిదైతే బాధ, నాదైతే కాదా? ఏటి సపోర్టా? ఎంతైనా మీరు ఆడాలనేగా. అవును ఆడోళ్ళమే, ఏంటైతే? అయితే ఏంటా? అయితే ఏంటా? గుడ్డిగా మిమ్మల్ని నమ్ముతాం, మీరు మాత్రం మమ్మల్ని నిజంగానే గుడ్డోలు చేసి ఇంకోళ్ళతో తిరుగుతారు. పెళ్లి గుడ్డుదైతే ఎలక ఎగిరెగిరి చూపిస్తుందటే. ఆయన తప్పంతా మీ ఆడల వైపు పెట్టుకుని మా మగళ్ళు అంటారటే.
అయినా మీ ఆడలేదో సిన్సియర్గా లవ్ చేసేసినట్టు. సిన్సియర్ గా లవ్ చేయడం తప్ప మా అమ్మాయిలకి ఇంకేం తెలీదు. పోతే పోతే మన జోకేసావే. ఈసారి గుర్తొచ్చినప్పుడల్లా ఈ జోక్కి నవ్వుతాను. అయినా చెయ్యాల్సినవన్నీ చేసేసి నంగనచ్చ కవర్లు ఆడేది మీ ఆడలేనే. అసలు ఆడోళ్ళు లేకపోతే మీ మొగలేం పీకలేర్రా. మీ సక్సెస్ కోసం మేము ఎన్నో సాక్రిఫైస్లు చేస్తాం. సక్సెస్ అయ్యే ప్రతి మొగాడు వెనుక ఒక ఆడదే, గుర్తుపెట్టుకో. సక్సెస్ అయిన ప్రతి మగాడని కథలో కాదే, సంకనాగిపోయిన ప్రతి మగాడని కథలో ఉండేది కూడా ఆడదే. ఇది నువ్వు గుర్తెట్టుకో. ఆడవాళ్ళని పట్టుకున్నందుకే 10 తలలు ఉన్నోడు కూడా చచ్చాడు. ఒక్క ఆడది నవ్వడం వల్ల లక్షల మంది మగాళ్ళు చచ్చారే. మేమేమైనా ఏడుస్తున్నావా? మీరు నవ్వినా మేమే సత్తాం, మిమ్మల్ని పట్టుకున్నా మేమే సత్తాం, ఆఖరికి మిమ్మల్ని కట్టుకున్నా కూడా మేమే సత్తామే. చచ్చేది చంపేది మీ మొగాల అహంకారం వల్లే. అహంకారమా మాక? హ్యాపీ ఉమెన్స్ డే అని ప్రతి మగాడు పెద్ద పెద్ద స్పీచ్లు ఎత్తాడే. హ్యాపీ మెన్స్ డే అని ఏ ఒక్క ఆడదైనా మగాడి కోసం విష్ చేస్తుందే? చేయరు. అసలు మీ ఆడవాళ్ళకి రిజర్వేషన్లు, ఫ్రీ బస్ టికెట్లు, రుణమాఫీలు, డ్వాక్రా సంఘాలు అన్నీ మీకే. లేడీస్ ఫస్ట్ అన్నారు, ఏ జెంట్స్ ఫస్ట్ అనొచ్చుగా అనరు. అమ్మఒడే నెట్టారు, ఏ నాన్నఒడే నెట్టచ్చు కదా, ఎట్టరు. పెద్ద మనిషి ఫంక్షన్లు మీకే, సేమంతాలు మీకే, రాఖీ పండుగ అని చెప్పి దానికి వచ్చే కలెక్షన్లు మీకే, ఆఖరికి ప్రతి ఫంక్షన్లో ఎట్టే జాకెట్ ముక్క కూడా మీకేనే. ఇవి కాదన్నట్టు వడ్డానాలు, పట్టీలు, నకిలేసులు, చౌలీలు, నల్లపోసులు, ఆఖరికి మేము కట్టే తాలిబొట్టు కూడా మీకేనే. ఇప్పుడేంటి పెళ్ళాక తాలిబొట్టు నువ్వేమన్నా వేసుకొని తిరుగుతావా? అయినా అది బంగారం కదే, మాకెందుకు ఇస్తారు? వాడిని ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోమను. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి ఫస్ట్. నా పంచులో ఈ పంచేది వల్ల నాకే బొక్క, నేనే వెళ్ళిపోతాలే. అసలు ఈరోజు నా ప్రేమతో గడపబోతున్నా. నువ్వు నీ జాకెట్ని తలుచుకుంటూ ఏడుతూ గడిపే నేను నా ప్రేమతో హాయిగా గడిపెత్తా. నాకు ఆనంద పాస్పాలు, నీకు రక్త కన్నీరే. నా సినిమా హిట్, నీ సినిమా ఫట్టే. బాధలు ఏదైనా చేసుకోవాలనిపిస్తే చెప్పు, మంచి మంచి ఐడియాలు ఇస్తా. అది ఈ సీన్ గడి తెట్టుకుంటే సీన్ సిరిగిపోద్దే, సీట్ ఎరిగిపోద్దే. పోవే. ఈ సీన్ కూడా పెద్ద ప్లాన్ వేస్తాడు. దీన్ని మనం క్యాష్ రూపంలో మార్చుకోవాలంటే ఆ హెచ్ఆర్ కూడా ఫోన్ చేస్తాం అనుకో, ఎంతో కొంత ఫోన్ పే చేస్తాడు. వీడేంటి ఇప్పుడు? హలో హలో సార్, చెప్పరా. మీకు ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పాలని కాల్ చేసింది సార్. అవునా? ఏంట్రా అది? అంటే అది నీ అబ్బా. సరే ఫోన్ పే కొడుతున్నా చూడు. ఫోన్ పే చేసిన తర్వాత కాల్ చేస్తా సార్. వీడు బాగా అలవాటు అయిపోయింది. వీడికి డబ్బుకు అలవాటు పడి సంక నాకుతున్నాడు వీడు. అమ్మయ్య డబ్బులు వేస్తాడు. ఫోన్ చేయరా, తొందరగా ఫోన్ చేయి. హలో హలో సార్. ఏంట్రా వాయిస్ మారింది? నీకు వాయిస్ కావాలా మ్యాటర్ కావాలా? మ్యాటరే కావాలి, చెప్పు. ఆ సీన్ గడు లేడు, ఆ సీన్ గడు బండి అడిగాడు. అవునా? ఎందుకు? దేనికంటారేంటి? ఆ సీన్ గడు ప్రేమగారితో లాంగ్ డ్రైవ్లంట, షికార్లంట, సినిమాలంట, ఈ రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్లంట. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటంటే ప్రపోజింగ్ సీన్లంట. ఇదంతా జరుగుతుంది తెలుసా మీకు? దాన్ని నేను ఎలా అని చెడగొట్టాలి? నా బండి నేను నీకు ఇస్తా, వాడికి ఇచ్చేసాయి సరేనా? అండ్ ప్రతి అప్డేట్ నాకు తెలియాలి. నేను నీకు 5K కొడుతున్నా, చూసుకో. 5,000 ఎందుకు సార్? హలో రమేష్, లక్ష్మి, నువ్వు నాకు కాల్ చేసావా? కళా నిజమా? 1 minute కిల్కొని చూద్దాం. అబ్బా నిజమే. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్డ్ బై దిస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ మై సైడ్. నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. నేను నీకు హెల్ప్ చేయాలా? ఫస్ట్ టైం అడుగుతున్నావు. ఏం కావాలో చెప్పు. బ్లడ్ కావాలా? లీటర్లు ఇచ్చేస్తా. కామ్గా ఉన్నావు అంటే ఇది కాదనమాట. కిడ్నీ కావాలా? 1 కావాలా? 2 కావాలా? పర్లేదు, ఇచ్చేస్తా. ఏంటి ఇది కూడా కాదా? నా హార్ట్ కావాలా? నా హార్ట్ ఎలాగో నీదే కాబట్టి ఇచ్చేస్తా. మనీ, కార్, ఎవరినైనా మర్డర్ చేయాలా చెప్పు, నీకోసం ఎవరినైనా ఇచ్చేస్తా. ఆపుతావా? మా బావ. మీ బావనేసేమంటావా? కాదు, వాడు ప్రేమతో. అర్థమైంది, ప్రేమనేసేమంటావా? ఏయ్, నువ్వు సోది ఆపకపోతే నేను వేసేస్తాను.
హలో లక్కీ, చెప్పు లక్కీ. సీను ప్రేమతో బయటికెళ్ళాడు. వాడు ప్లాన్స్ అన్ని చెడగొట్టాలి. ప్రేమ వీడిని అసహించుకున్నట్టు చేయాలి. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. నువ్వు అడిగితే చేయకుండా ఉంటానా చెప్పు, ఇచ్చి పడేస్తా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పింది నేను చేస్తా, మరి నేను చెప్పింది మరి నువ్వు చేయాలి కదా. అదే నాతో బయటకు వస్తావా? చెప్పు తెగ్గిపోద్ది. తెగిపోయే చెప్పు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ మీద పెరిగిపోయే ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు తడిగుడ్డేసి పండుకో, ఆ తడిగుడ్డ ఆరిపోయేలోపు నీకు గుడ్ న్యూస్ చెప్తా. ఓకే, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బెబ్బే. వాట్? అదే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్, బాయ్. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఎవరితో మాట్లాడుతున్నారు? అసలే ఆ జాగ్గాడు మోసం చేశాడన్న బాధలో ఏదేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. అమ్మో, ఒకవేళ ఏమన్నా చేసుకుంటే, అమ్మో నేను అమ్మాయి గారితోనే ఉండాలి, అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ బాధలో పడి ఏమన్నా చేసేసుకుంటారేమో, ఆ బాధలో నుంచి బయటకు వచ్చేలా చూసుకుంటా, అమ్మాయి గారితోనే ఉంటా. రేయ్, లక్ష్మితో కలవడానికి నాకు ఏకైక ఛాన్స్ వచ్చింది, దాన్ని నేను అస్సలు వదులుకోను. వాడి ప్రతి అప్డేట్ నాకు తెలియాలి. నువ్వు కనుక్కొని నాకు చెప్పు. ఓకే సార్, ఇక నేను అదే పనిలో ఉంటా, మీరు 5,000 పనిలో ఉండండి. ఓకే సార్, బై సార్. ఎవరు సంటే బండి ఎక్కడరా? అదిగదిగో మనోడు తీసుకొని వస్తున్నాడులే, నువ్వు ఎక్కడున్నావు అక్కడికే వస్తుంది బండి. అవునా, సరే సరే నేను ఉంటా మరి. హాయ్ సీను. అదే మన చంటి పంపించాడు. ఏమనుకోకు సీను, అయిందేదో అయింది. ప్రేమ నీదే, నీ ప్రేమకు నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. వెళ్ళు, ప్రేమ వెయిట్ చేస్తుంటుంది. సీను, ఫస్ట్ టైం వెళ్తున్నావు కదా, సేఫ్టీ మాత్రం ఇంపార్టెంట్. వెయిట్. ఉండు ఉండు, పర్లేదు నువ్వు స్టార్ట్ చేసుకో చెప్తా. మళ్ళీ నీకెందుకు ఇబ్బంది చెప్పు. అయ్యా సీను సీను సీను, అయ్యో సీను, కారిపోయిందేంటి సీను మొత్తం, అండ్ బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఏదో సినిమా గుర్తొస్తుంది కదా నీకు, మల్లీశ్వరి, మీ బాస్ గారిది. మరి ఇప్పుడు ఎలా? బాగా స్మెల్ వచ్చేస్తుంది. ప్రేమ నీ దగ్గరికి వస్తుందంటావు సీను? ఈ స్మెల్కే పారిపోదు. ఎక్కడికి అరే అన్నా కొంచెం వాటర్ అయ్యవా? ఓకే వచ్చేస్తాను. అయ్యో సీను సారీ సీను, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొస్తూ గుడ్లు దాంట్లో పెట్టి మర్చిపోయాను. దాదా తొందరగా వెళ్ళు, ప్రేమ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది. కానీ బాగా స్మెల్ వచ్చేస్తుంది సీను, ప్రేమ నీ బండి ఎక్కుతుందంటావా? ఇప్పుడు ఎలాగా? నేను మార్కెట్ నుంచి స్ప్రే కూడా తెచ్చా, కొత్తది, బాగుంది. పల్లె కొత్తది బాగుంటుంది బ్రాండ్. ఊక వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో. వెళ్ళు. ఈడ అబ్బా, తర్వాత చూసుకునే సంగతి. ముందు అర్జెంట్ ప్రేమ దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళరా తొందరగా, ప్రేమ నీ కోసం వెయిట్ చేస్తుంటది. స్టార్ట్ చేసి వెళ్ళరా, ఏం కాదు, వెళ్ళు. సీనుగా నీకుందిరా. హాయ్ సీను. హాయ్ ప్రేమ, దా వెళ్దాం. ఏమైంది వీడికి? అబ్బా
ఓకేనా? వెళ్దాం. అబ్బా దురదలు వచ్చేస్తాను. అబ్బా దురదలు వచ్చేస్తాను. ప్రేమా ఆ? ఒకసారి వీపు గోకవా? ఏంటి? గోకవా? ఓకేయా? ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి. ఆ పక్క పక్కన. ఇక్కడ? ఇంకొంచెం, ఇంకొంచెం గట్టి గోకవా? ఇంకా. అబ్బా అబ్బా ఎంత సమ్మగా ఉందో. అబ్బా బాబా. సీనుగా వస్తున్నాను రా నీ మూవీ ప్లాన్ చెడగొట్టడానికి. జుప్. బాధలు ఏదైనా చేసుకోవాలనిపిస్తే చెప్పు, మంచి మంచి ఐడియాలు ఇస్తా. హే పోవే, నేనే కాదు ఎవ్వడు నీతో ఉండడు, ఉండలేడు కూడా. లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉంటావు, ఒంటరిగానే పోతావు. అమ్మగారేంటి కత్తిని అలా చూస్తున్నారు? అంటే కత్తితో పొడుచుకొని చచ్చిపోదాం అనుకుంటున్నారా? అబ్బా ఆహా అబ్బా.